హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది ఏందో తెలుసు కదా. మద్యం లిక్కర్ సిండికేట్లో లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు దోచింది అనేది ఇక డిగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇక రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా, అది ఆయన ఇచ్చిండో లేకపోతే వీళ్ళు రాసుకున్నారో తెలియదు కానీ, ఇక రోజుకు ఒక వార్త అనమాట. మన పచ్చపత్రికల్లో కీలకమైన బాసులు అందరూ లాక్ అయిపోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ బిగ్ బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇక రాతలు రాస్తా ఉన్నారు స్టూడియోలల్లో. వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తా ఉన్నారు అనమాట. ఒకసారి దీని గురించి డీటెయిల్గా మాట్లాడుతున్నాం. అసలు ఇరికిస్తుంది ఎవరిని, ఇరికియాల్సింది ఎవరిని, డీటెయిల్గా మాట్లాడుతున్నాం. లిక్కర్లో బాసులు లాక్, సూపర్ బాస్ సెటిల్మెంట్లకు వీళ్ళే కేర్ ఆఫ్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లేదే నాడు రాజ్యం. వీరిద్దరు నోరిప్తే తాడేపల్లి కొంప కొల్లేరే. అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో సాకులు. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట. ఒకరిది ఢిల్లీ సర్వీస్, మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర. సీఎం కార్యదర్శి ఓఎస్డీలుగా డ్యూటీ. జగన్ కోటరీలో కీలకం. అరాచకం మద్యం పాలసీలో ఈ ఇద్దరు వరకు వచ్చి ఆగిన దర్యాప్తు. సో ఆ దిలీప్ పైలా, రాజ్ కసిరెడ్డి ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు కదా. ఇప్పటికే దిలీప్ పైలాను అరెస్ట్ చేసిర్రు, రాజ్ కసిరెడ్డిని పోలీస్ కస్టడీలో పెట్టుకున్నారు. ఇక నెక్స్ట్ వీక్ ఎట్లు వీళ్ళే అని చెప్పి ఇక వీని లీకేజీలు అనమాట. సరే, అసలు కుంభకోణంలో కనికట్టు ఎవరిది? బాబే మద్యం సామ్రాట్టు. మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును. బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్. మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర. చెప్పని విషయాలను చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో అభూత కల్పనలు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను దృష్టి మళ్లించేందుకు తన ట్రేడ్ మార్క్ డైవర్షన్కు కుట్రకు మరింత పదును పెడుతుండగా అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్రను కథను రక్తి కట్టించేందుకు యత్నిస్తోంది. వైసీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్య విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి సర్కారు కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సిఐడికి అప్పగించిన చంద్రబాబు సర్కారు 3 నెలల విచారణ అనంతరం సిఐడి చేతులెత్తేయడంతో సీటు ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరదీసింది. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. సీటు వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్ రిపోర్ట్లో పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయాలను చెప్పినట్లుగా ఎల్లో మీడియా క్లిక్ ఇవ్వడం, సిట్ బరితెగింపుకు పరాకాష్ట. సో ఇది జరుగుతున్న తతంగం. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర కదా. ఒకసారి చరిత్రలోకి వెళ్దాం. ఇరికియాల్సింది ఎవరిని? మామూలుగా మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర. చెప్పని విషయాలను చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో అభూత కల్పనలు. ఏది నిజం? కుంభకోణం కాదు ఇది, అసలు కోణం. సిండికేట్ కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు ఇంకా ప్రభుత్వమే గతంలో డైరెక్ట్గా డిస్టిలరీ నుంచి బెల్ట్ షాపుల దాకా, లేదంటే వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ వరకు వైన్ షాపులు, తర్వాత బార్స్ అండ్ రెస్టారెంట్స్కు పంపించి సప్లై చేసి అక్కడ డబ్బు మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తే మొత్తం కింది నుంచి పైదాకా వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలను, అప్పటి ఎమ్మెల్యేలను, తర్వాత అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి పెడితే జైల్లో, అది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కదా. మరి అట్లా కాకుండా కొంతమందిని సెలెక్టివ్గా ఎందుకు చేస్తున్నట్టు? క్వార్టర్ 99కి వచ్చేది నాసిరకం మద్యమా? 120 రూపాయలకు అమ్మింది నాసిరకం మద్యమా? 99 రూపాయలకు చీప్ లిక్కర్ అని చెప్పారు కదా. ఇప్పటికే నకిలీ మద్యం పక్క రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా వచ్చేస్తా ఉందని చెప్పి టీడీపీ కార్యకర్తలు మన పచ్చపత్రికలే రాస్తున్న వార్త. దాన్ని అరికట్టడానికి మాత్రం మన దగ్గర యంత్రాంగం ఉండదు. కానీ అవతల పార్టీ మీద మాత్రం, గత ప్రభుత్వం మీద మాత్రం బట్టకాల్చి మీదేస్తూ ఉంటాం. అమ్మకాలు తగ్గిస్తే కమిషన్లు వస్తాయా? పెరిగితే వస్తాయా? ఎట్లొస్తాయి? సింపుల్ లాజిక్. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసింది. దాంట్లో మద్యం సంబంధించిన సంపద కూడా ఉందనుకున్నాం. ఏడాదికి 30,000 కోట్లు. ఆ డబ్బు యాజ్ డీజ్గా 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతుల్లో పంచిండు కదా. అది వాస్తవం కాదా? మరి ఈరోజు మద్యం వీళ్ళ పేపర్లోనే రాస్తూనే ఉన్నాయి. ఎంఆర్పి మీద 10-20 రూపాయలు అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటారంట. మరి వాళ్ళు అక్రమార్కులు అవుతారా? వీళ్ళ సర్కార్ అక్రమార్కులా? బెల్ట్ షాపులు లేకుండా చేస్తే స్కామ్ ఎలా? ఊరు పేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు? ప్రివిలేజ్గా సిండికేట్తో ఖజానాకు గండి కొట్టించింది ఎవరు? అసలు
ప్రభుత్వ మద్యం విధానాన్ని కొలాప్స్ చేసి ప్రైవేటుకు సిండికేట్కు అప్పగించడం ఒక పెద్ద స్కామ్. అయితే ఇది దాని మీద కదా జరగాలి ఎంక్వైరీ. అదేంటంటే సంపద సృష్టి ఖజానాకు ఏమంటారు ఊతం ఇవ్వడం అనమాట. బాబు గారి చాణక్యం అది. డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే. అయితే అవినీతికి పాల్పడింది ఎవరు? ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 16 బెవరేజెస్ కంపెనీసే ఉన్నాయంట, 20. వాటిలో 14 మన బాబు గారు గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 మధ్య అనుమతులు ఇచ్చినవి. ఆ 14 డిస్టిలరీ ఓనర్లు కూడా మన పార్టీ నేతలే. మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలా? మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవుల కుటుంబాలకే డిస్టిలరీస్ కేటాయించారు. వైసీపీ హయాంలో ఒక్క కొత్త బ్రాండ్ అయినా, ఒక్క కొత్త డిస్టిలరీకైనా పర్మిషన్ వచ్చిందా? మరి లేకుండా, ఏమీ లేకుండా స్కామ్ ఎక్కడిది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదు. కాగా డిస్టిలరీలకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి బెవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోలు ఎంపానల్ జాబితాలో 14 డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే. ఊరు పేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు? మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట, ఊరు పేరు లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం ఖచ్చితంగా చంద్రబాబుదే కదా. అప్పట్లో ప్రెసిడెంట్ మెడలు, తర్వాత జే బ్రాండ్ ఏవేవో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మందుబాబులను నెత్తిన పోసారు కదా. మరి ఆ చర్యలు తీసుకున్న చంద్రబాబు మీద ఎంక్వైరీ జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో జరిగిన పాపాలను తోడేస్తామంటే ఎట్లా? ఎందుకంటే 2014-19 మధ్య రాష్ట్రంలో ఎన్నడూ వినిపించిన దాదాపు 200 బ్రాండ్లను చంద్రబాబు తెచ్చారు. అందులో కొన్నింటి పేర్లు. ఇన్ని బ్రాండ్లను తెస్తే మరి కిక్ బ్యాక్స్ రూపంలో, కమిషన్ల రూపంలో ఏమీ లేకుండానే చంద్రబాబు గారు ఉట్టిగానే సంతకం పెట్టిస్తారా? అసలు మన ప్రభుత్వం అంటేనే, మన హయాం అంటేనే కమిషన్ల కక్కుర్తి, వేల కోట్ల అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. ఇన్ని బ్రాండ్లకు అనుమతులు ఇచ్చినప్పుడు కిక్ బ్యాక్స్ రూపంలో ఏమాత్రం కమిషన్లు మన జేబులోకి వచ్చలేవా? వాటి గురించి కదా ఆరా తీయాలి. అందులో కొన్నింటి పేర్లు: ప్రెసిడెంట్ మెడలు, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టారు, లెజెండు, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఓయేజ్, 7th హెవెన్ బ్లూ, హై వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా, రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టిఐ మ్యాన్షన్ హౌస్, టిఐ కొరియన్ నెపోలియన్. ఎవరికి ఇష్టం వచ్చిన పేరు తమ వారికి దోచింది ఎవరు? 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 4 డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21% మద్యం కొన్నారు. సీటెల్ అనే సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూయిష్టమైన సీటెల్ సాఫ్ట్వేర్ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకి 5% నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది. ప్రివిలేజ్గా సిండికేట్తో ఖజానా గండికొట్టింది ఎవరు? మద్యం దుకాణాలపై, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఈ ఫీజు గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండిపడ్డది నిజం కాదా? సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాహకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడి కొట్టిస్తూ 2015లో 2 చీకటి జీవోలను, ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా 4 ఏళ్లలో 5,000 కోట్లు కొల్లగొట్టారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి విడుదల చేయలేదు. నాడు కుంభకోణం బహిర్గతం. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులు మద్యం కంపెనీల ముసుగులో కుంభకోణానికి తెగించారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బార్లు, బెల్ట్ షాపులు, ప్రివిలేజ్ ఫీజు మాఫీ, ఇలా అన్ని అందులో భాగమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. కాంప్ట్రోలర్, ఆడిటర్ అండ్ జనరల్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వహించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా దీన్ని స్పష్టం చేసింది. 2023లో కేసు నమోదు చేసిన సిఐడి పూర్తి ఆధారాలతో అవినీతి నిగ్గు తేల్చి చంద్రబాబు మూటాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిజంగా స్కామ్ జరిగితే బెదిరింపులు ఎందుకు? బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్, అనూష తదితరులను సిట్ రోజుల తరబడి వేధించి, బాధించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించింది. డిస్టిలరీలు ప్రతినిధులను బెంబేలెత్తించి లొంగదీసుకుంది. ఇక కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరుతో సిట్ అధికారులే వాంగ్మూలం రాసేసుకున్నారు. దానిపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించడం సిట్ కుట్రను బయటబయలు చేసింది. ఇతర నిందితులు సాక్షులుగా చెప్పని విషయాలు కూడా చెప్పినట్టు సిట్ అబద్ధపు వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. బాబు జగన్ హయాంలో మద్యం షాపుల్లో తేడాలు ఇవే.
బాబు గారి హయాంలో మద్యం దుకాణాలు 4380 అన్ని టీడీపీ వాళ్ళవి. బెల్ట్ షాపులు 43,000, పర్మిట్ రూమ్లు 4380. జగన్ హయాంలో మద్యం దుకాణాలు అన్ని ప్రభుత్వానివే 2934. ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూడండి. బాబు గారి హయాంలో 4380 అయితే తగ్గించిరా లేదా? బెల్ట్ షాపులు 0, పర్మిట్ రూములు 0. ఈరోజు ప్రతి గుడి దగ్గర, బడి దగ్గర గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఊరు బయట పెడితే మద్యం అందుబాటులో లేకుండా చేస్తారని చెప్పి మందుబాబుల ఆక్రోశం. ఈరోజు ప్రతి 100 మీటర్లకు ఒకటి పెట్టారు కదా, మంచిగా ఎంజాయ్ చేయండి. పిల్లల తాలిబోట్లు దిగిన పిల్లల భవిష్యత్తు నాశనమైనా మనకు అనవసరం. మనకు అగ్వగ్గు అంటే 99 రూపాయలకే మద్యం అందితే చాలు. బహుశా భారతదేశ చరిత్రలో ఇంతటి పుండాకోరు పాలన ఇంకొకటి ఉండకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా 99 రూపాయలకే అత్యంత తక్కువ ధరకు బ్రాండెడ్ మద్యం అందిస్తున్నాం అని చెప్పిన మరో పాలకుడు బహుశా ఇంకా భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఇది రాసి పెట్టుకోండి, నోటెడ్. ఆ వీడియో కూడా తీసి పెట్టుకోండి. బాబు హయాంతో పోలిస్తే జగన్ హయాంలో 52 లక్షల మద్యం కేసులు తగ్గాయి. 1,60,000 బీరు అమ్మకాలు తగ్గాయి. మద్యం అమ్మకాలు బాబు సీఎం అయిన 2014-15లో 2,88,000 కేసులు. బాబు దిగిపోయిన 2018-19లో 3,84,00,000 కేసులు. అంటే దాదాపు 1 కోటి కేసుల మద్యం అమ్మకాలు పెరిగాయి. బీర్ల అమ్మకాలు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంత పెద్ద ఎత్తున దోపిడికి గేట్లు ఎత్తిన ఈ సర్కారును ప్రాసిక్యూట్ చేయాలనా, లేకపోతే మద్యం మీద నియంత్రణ విధించి తల్లిదండ్రులకు తర్వాత ఇంట్లో మహిళలకు స్వేచ్ఛనిచ్చిన జగన్ పాలనను తప్పుపట్టాలనా? సో ఇక డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.